వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ జయంతి జరిపే ప్రయత్నాలు చేసింది. ఈ 15 సంవత్సరాలు ఎందుకు జరపలేదంటే ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి వాళ్ళెవరు సిద్ధంగా లేరు. పైగా పక్క రాష్ట్రమైన ఆంధ్రాకు పోయి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఎమ్మటి కొంత మంత్రులను కూడా తీసుకుపోయారు. ఎవరో మంత్రులు అంటే వెంకటరెడ్డి గారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్. కేవలం రాజశేఖర రెడ్డి గారిని ఆయన చనిపోయినాక ఆ కుటుంబంతో ఉన్నారో లేరో పక్కకు పెట్టండి, కానీ అప్పుడు అభిమానించిన వ్యక్తులు మాత్రమే ఆయన తీసుకెళ్ళాడు. ఒకటి పొన్నం ప్రభాకర్ని రాజశేఖర రెడ్డి గారు అప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ మీదనే ఇండిపెండెంట్గా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ని తర్వాత ఆయన రాజకీయంగా పెంచి పార్లమెంటు సభ్యులకే కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల కన్వీనర్గా పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఆయన ప్రేమ ఉంటుంది అని. 2 కొండ సురేఖ గారు, ఆమె రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ క్యాబినెట్లో నేను ఉండనని రాజీనామా చేసిన వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి మీద అంతో ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి. 3 పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అసలు ఆయన రాజకీయాలకు వచ్చింది రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఆ కుటుంబానికి సన్నిహితులైన పేరు ఒకటి సంపాదించుకున్న వ్యక్తి. దీని తర్వాత బట్టి విక్రమార్కని తీసుకొచ్చారు. బట్టి విక్రమార్క మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు అనుచరుడిగా పేరుంది. జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఓదార్పు యాత్రలు కూడా తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి గారిని వేధించి జైలుకు పంపిన తర్వాత ఆయనకు ఈయన సపోర్ట్ చేయలేదు. సరే, ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి మీదనైనా కనీసం ప్రేమ ఉన్న వాళ్ళగా నలుగురిని పిలుస్తారు. నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీకే రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉన్నట్లయితే మిగతా మంత్రులను ఎందుకు తీసుకుపోలేదు? అసలు అదే ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు గారిని పక్కనే కదా ఏపీ, ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆ వేదికకు తీసుకుపోలేదు? అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారితో రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు దండేయించలేదు? అంటే కాంగ్రెస్లో పార్టీలో విభేదాలు ఉన్నాయనుకోవాలా? ఒకరికొకరి పడలేదు అనుకోవాలా? అందులో కొద్దిమందికి మాత్రమే వైఎస్ఆర్ మీద ప్రేమ ఉందనుకోవాలా? అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే నేను ఇప్పటికంటున్నాను, పోనీ తెలంగాణలో పనుండి పోలేకపోయినా ఈ మంత్రులు తెలంగాణలో మాత్రం ఎందుకు రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు జరపలేకపోయారు? ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మళ్ళీ ఆయన మీద అభిమానం ఉన్నవాళ్ళు, లేదా కావాలని ఇన్ఛార్జ్గా వచ్చిన వాళ్ళు, ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా, సోనియా గాంధీ గారు కూడా రాజశేఖర్కి మరి అతి ప్రేమ చూపెడుతూ ఇడుకులో పాయకపోయి కూడా ఆయన నివాళులు అర్పించిన రాహుల్ గాంధీని చూస్తే ఆయనకు 14-15 సంవత్సరాల తర్వాత రాజశేఖర్ గారి జ్ఞాపకం వచ్చిండట. ఢిల్లీ నుంచి పరిగెత్తుకొని వచ్చి ఓ దండ వేసిండట. ఇవన్నీ నేను అడిగేది ఒకటే సూటిగా, నిజంగానే ప్రభుత్వానికి కనుక అన్నట్టయితే మిగతా మంత్రులు ఎందుకు పాల్గొనలేదు? ఈ రోజు వరకైనా చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్కు వస్తే పోయి కలిసిన తుమ్మల నాగేశ్వరరావు గారు జయంతి ఉత్సవాల్లో తుమ్మల నాగేశ్వరరావు గారికి ఏపీ పక్కనే ఉన్న కాడికి పోయి దండ వేయడానికి నువ్వెందుకు తీసుకుపోలేదు? తుమ్మల నాగేశ్వరరావుకు నువ్వంటే పడదా, నీకు తుమ్మల నాగేశ్వరరావు అంటే పడదా? ఏంటి దీని అర్థం? ఇవన్నీ ఎందుకంటే ఒక విశ్లేషణ, ఇందులో ఎవరి మీద ఎవరి కోపం లేదు, ఎవరి మీద ఇంకేం కాదు, ఒక విశ్లేషణ ఇది. అందుకని నేననేది, అవసరం కోసం ఎన్ని డ్రామాలు వేసినా ప్రజలు దాన్ని అంగీకరించరు. నిన్న తిట్టాల్సిన తిట్లని తిట్టి ఈరోజు నేను బుద్ధిమంతుణ్ణి అని చెప్పుకుంటే ప్రజలు అంగీకరించరు. ఇది అంతగా మంచిది కాదనేదే నా ఉద్దేశం.